హరిద్వార్ మన భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రంలో చాలా పవిత్రమైనది ఈ హరిద్వార్. ఈ హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. చార్ధామ్ అని పిలువబడే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు ఇదే ప్రవేశ ద్వారం. హరిద్వార్కి మరో పేరే గంగాద్వార్. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు కూడా ఇదే అని పురాణాలు చెప్తున్నాయి. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాస స్థలం ఇదే అని ఇక్కడి భక్తుల నమ్మకం. హరిద్వార్కి మరో పేరే మాయాపురి. ప్రతి హిందూ తన జీవితంలో ఒక్కసారైనా హరిద్వార్ని దర్శించుకుంటే వారి జీవితం చరితార్థమవుతుంది. ఈ గంగాద్వారం దగ్గరే గుర్తులి అనే బేస్త కన్యను భరద్వాజ మహర్షి వివాహం చేసుకున్నాడని, అలా పుట్టినవాడే దుర్యోధనుడని, అతని కౌరవులకు గిలివిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. మహాశివుడి జటాజూతం నుంచి వెలువడి భారత భూభాగాల్లో గంగానది అడుగుపెట్టిన పుణ్యక్షేత్రమే ఈ హరిద్వార్. ఇక్కడే గంగానది హిమాలయాల నుండి నేలపై తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. మోక్షాన్ని ప్రసాదించే 7 క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి. పురాణాలలో హరిద్వార్ని మాయానగరి అని కూడా అనేవారు. ఈ హరిద్వార్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. బృహస్పతి కుంభమేళాకి ప్రవేశించిన తర్వాత సూర్యుడు మేషంలోకి వచ్చినప్పుడు ఈ మేళ జరుగుతుంది. కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడానికి చాలామంది హరిద్వార్ చేరుకుంటారు. అక్కడ హర్కి పౌరి అనే ఘాట్లో చాలామంది గంగా స్నానం చేస్తారు. అసలు హర్కి పౌరి అంటే ఏంటో తెలుసా? హర్కి పౌరి అంటే శ్రీవారి పాదాలు అని అర్థం. శ్రీ మహావిష్ణువు ఇక్కడ అడుగు పెట్టారని, ఆయన ఇక్కడికి వచ్చారు అని చెప్తూ ఉంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని హర్కి పౌరి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఘాట్కు దగ్గరలోనే గంగాదేవి ఆలయం, వాల్మీకి ఆలయం, లక్ష్మీనారాయణుడి ఆలయంతో పాటు ఆంజనేయుడి ఆలయం, ఇలా చాలా ఆలయాలు ఉంటాయి. ఇక్కడి గంగాహారతి చాలా ప్రాధాన్యత వహిస్తుంది. మన దేశంలో గంగానది తీరం గుండా ఉన్న పవిత్ర క్షేత్రాల్లో నిత్యం గంగాహారతి జరుగుతూనే ఉంటుంది. హరిద్వార్లోనే కాదు, రిషికేశ్, కాశీ ఇలా పవిత్ర నదీ తీరాల్లో గంగమ్మకు గౌరవంగా వందనం సమర్పిస్తూ ఉంటారు. అసలు ఈ గంగాహారతి ఎలా జరుగుతుందంటే, గంగానది తీరానికి గంగమ్మ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొస్తారు. గంగమ్మ విగ్రహానికి పూజలు చేస్తూ అమ్మవారి సమక్షంలో నది నీటిలో పూజిస్తారు. తరువాత హారతి ఇవ్వడం, అనంతరం అక్కడ ఉన్న పండితులు పవిత్రమైన దీపాలను వెలిగించి గంగాహారతి మొదలు పెడతారు. భక్తులు అందరూ హర హర గంగే, హర హర గంగే అంటూ హారతితో పాల్గొంటారు. ఈ సమయంలో గంగమ్మను సమర్పిస్తూ భక్తులు హారతిలో పాల్గొంటారు. జై గంగమయ్య అంటూ ఆధ్యాత్మిక పాటలు పాడుతూ ఉంటారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగే ఈ గంగాహారతి మాటల్లో వివరించలేనిది. దాదాపు 25 నుండి 30 వేల మంది భక్తులు ఈ హారతిలో పాల్గొంటారు. ఈ హారతి అందరి దగ్గరికి తీసుకువెళ్ళి దండం పెట్టుకునే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఈ హర్కి పౌరి ఘాట్లో మీకు గంగమ్మ ఆలయాలు చాలా కనిపిస్తాయి. ప్రతి ఆలయాన్ని ప్రాచీన గంగా ఆలయం అని చెప్తారు. మీకు నచ్చిన ఆలయాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఈ హరిద్వార్ ఆధ్యాత్మికంగా ఎంత విశిష్టమైనదో అంతే అందమైనది కూడా. ఘాట్లో కూర్చొని గంగానది వైభవాన్ని చూడవచ్చు. దీంతోపాటు నగరంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దగ్గరలో అనేక సందర్శనీయ స్థలాలు ఉంటాయి. వాటిని కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ చూడవలసిన ముఖ్య మందిరాలు గంగా, గాయత్రి, లక్ష్మీనారాయణ, బ్రహ్మ, సత్యనారాయణ స్వామి, గణేశ, మాయాదేవి, వల్వకేదారు బ్రహ్మదేవు ఆలయాలు చాలా ముఖ్యం. హరిద్వార్ దగ్గరలో చూడదగిన ప్రదేశాలు కనాల్, భీమకోడ, బిల్వకేశ్వర ఆలయం, ఇంకా గంగాజీ మందిర్, గోఘాట్, 24 అవతార్, మాయాదేవి, ఆశాదేవి, మాయాపూర్, సప్త సరోవర్, నహర్ గంగా మొదలైన ప్రాంతాలు ఉంటాయి.
ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై గైస్.